గర్వం తలకెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. ఈరోజు మనం స్పెయిన్ దేశంలో జరిగిన ఒక నిజమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇందులో ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు. అందులోనే ఇంటి ముందు నుంచి ఒక శబ్దం వినబడుతుంది. అప్పుడు భర్త ఎవరో వచ్చారు వెళ్ళి చూడు అని తన భార్యతో అంటాడు. ఆ భార్య తినడం ఆపేసి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక బిచ్చగాడు అడుక్కుంటుంటాడు. ఆ బిచ్చగాడు అమ్మా ఏమైనా ఉంటే పెట్టండి అని అడుక్కుంటూ ఉంటాడు. అది చూసి ఆ భార్య వెళ్ళిపోయి ఎవరు లేదండి, ఒక బిచ్చగాడు వచ్చి అడుక్కుంటున్నాడని తన భర్తతో అంటుంది. సరే, మన దగ్గరున్న వాటిలో అన్నిటిలోంచి కొద్ది తీసి ఆ బిచ్చగాడికి ఇవ్వు అని తన భార్యతో అంటాడు. ఆ భార్య అలాగే తన వద్ద ఉన్న అన్నిటిలోంచి కొద్ది తీసుకొని ఆ బిచ్చగాడికి వేస్తుంది. ఆ బిచ్చగానికి దానం చేసిన తర్వాత ఆ భార్య ఏడుస్తూ తన భర్త వద్దకు వస్తుంది. అది గమనించిన ఆ భర్త, ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను మధ్యలో లేపానన్నా, సారీ ఏమనుకోద్దు, క్షమించని ఆ భర్త అంటాడు. లేదండి, నేను అందుకోసం ఏడవట్లేదు, నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది అందుకే ఏడుస్తున్నాను అని ఆ భార్య అంటుంది. ఇప్పుడు వచ్చిన అడుక్కునేవాడు నా మాజీ భర్త అని తను అంటుంది. అప్పుడు అతను ఆ అడుక్కునేవాడు నీ మాజీ భర్తనా అని అడుగుతాడు. అవునండి, అతను నా మాజీ భర్త అని ఆ భార్య సమాధానం ఇస్తుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే, నేను నా మాజీ భర్త కలిసి ఇదే విధంగా కలిసి భోజనం చేస్తున్నాం. అంతలోనే అడుక్కునేవాడు ఏమన్నా పెట్టండమ్మా అని ఇంటి దగ్గరకు వస్తాడు. అప్పుడు నా మాజీ భర్త ఆ బిచ్చగాడిని కసురుకుంటూ ఛే పో ఏమీ లేదు అని అతను కసురుకుంటూ పంపించేశాడు. ఆ బిచ్చగాడు వెళ్ళిపోయి కొచ్చేతను మళ్ళీ వస్తాడు, అమ్మా ఏమైనా ఉంటే పెట్టండి అని. అప్పుడు నా మాజీ భర్త అతన్ని కసురుకుంటూ ఛీ నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా, ఎందుకు వస్తున్నావు ఊరుకునే అని అతన్ని తిడతాడు. ఎందుకు మేమిద్దరం తింటుంటే డిస్టర్బ్ చేస్తున్నావు అని అతన్ని కసురుకుంటాడు. ఎంత చెప్పినా వెళ్ళకపోవడంతో చివరికి అతన్ని బాగా కొడతాడు. ఎంతగా కొడతాడంటే అతనికి రక్తం వస్తుంది. ఆ విధంగా ఆ బిచ్చగాడిని అతను కొడతాడు. అప్పుడు ఆ బిచ్చగాడు శాపనార్థాలు పెడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ విధంగా తన గతంలో జరిగిన సంఘటనని తన ప్రస్తుతం ఉన్న భర్తకి చెప్తుంది. ఇదంతా విన్న తన కొత్త భర్త ఏడుస్తున్నాడు. అది చూసి అరే మిమ్మల్ని నా గతం చెప్పి బాధ పెట్టాను, సారీ అండి అని ఆ భార్య అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, నేను అందుకు ఏడవట్లేదు, నీ మాజీ భర్త ఏ బిచ్చగాడిని అయితే కొట్టాడో ఆ బిచ్చగాడిని నేనే అని అంటాడు. అల్లాహు అక్బర్. ఒకే సందర్భంలో ఏం జరిగిందో చూసారా? ఒక ధనవంతుడు తన అహంకారం గర్వం కారణంగా బిచ్చగాడిగా మారిపోయాడు. ఒక బిచ్చగాడు తన విధేయత కారణంగా ధనవంతుడిగా మారిపోయాడు. అంటే ధనవంతుని యొక్క భార్యను పెళ్లి చేసుకున్నాడు. అహంకారం అనేది మనిషిని నాశనం చేస్తుంది. మన సమాజాన్ని పరిశీలిస్తే చాలా మంది బిచ్చగాళ్ళని అడుక్కునే వాళ్ళని కొడుతుంటారు, తిడుతుంటారు, వాళ్ళని కసురుకుంటారు. ఇది తప్పు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు, నువ్వు ఒకరికి సహాయం చేయాలి. దేవుడికి ఎంతో సమయం పట్టదు ధనవంతుడిగా ఉన్న నిన్ను బిచ్చగాడిగా చేయడానికి, బిచ్చగాడిగా ఉన్న అతన్ని ధనవంతుడిగా చేయడానికి. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అహంకారం గర్వం అనేది మనిషికి పనికిరాదు. ఎంత ఎదిగినా మనం ఏ స్థాయి నుండి వచ్చామని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది డబ్బు రాగానే అహంకారం చూపిస్తుంటారు, నువ్వెంత, నీ బతుకెంత అని చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, పెద్ద వాళ్ళు అహంకారం గర్వ కారణంగా మట్టిలో కలిసిపోయారు. అహంకారం అనేది ఒక మానసిక వ్యాధి. ఇది సోకిన వారు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. అందుకే గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకన్నా గొప్ప వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. కాబట్టి అహంకారానికి దూరంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి.